ఆయనకి వెల్కమ్ చెప్తూ సంగప్ప గారు ప్లీజ్. దేవి ప్రసాద్ అన్న మాట్లాడిన దాంట్లో ఫస్ట్ సూర్య గారి తర్వాత చెప్తాను. ముందైతే ఇప్పుడు యూపీలో 120 సీట్లు అవుతున్నాయి. తెలంగాణకి ఇప్పుడున్నటువంటి 26 ఇప్పుడు 26 అవుతున్నాయి. సో 94 వస్తుంది. అయితే ఒకటి అన్న మీరు ఒక విషయం చూడాలా. ఇప్పుడు యూపీ రేషియో 14.7, నెక్స్ట్ 120 అయినా 40.7 ఉంటుంది. అంటే ఎట్లా మారుతుంది అంటే నెంబర్ పేరు కదా. అప్పుడు అన్న ఇప్పుడు 543 ఉంది. 543లో ఎంత అవసరమో 850లో కూడా అంతే పర్సెంటేజ్ అవసరం ఉంటుంది కదా. మీరు ఎందుకు పబ్లిక్ ఇట్లా మా మైండ్ డైవర్ట్ అంటే కాదు, ఇది 94 తప్పని చెప్పండి. 94 సంఖ్య ఎంత ఉంది ఇప్పుడు? 850 కదా అన్న మీరు అన్నట్టు కరెక్ట్ నొప్పుకుంటా. 94 అనేది ఓపెన్ ఉందన్న, దాచదే ఉండదు, దాచడానికి కూడా లేదు. నేనేమంటున్నా, ఇప్పుడు మీరు ఒక విషయం చెప్పినారు దేవప్రసాద్, మీరు మేధావులు. ఇప్పుడు ఒకటే సౌత్ ఇండియాకి ఇప్పుడు 23.7% ఉంది. రేపు సౌత్ ఇండియాకి ఇదే 23.7, 23.8 వస్తుంది. మీకు ఏం తేడా కనిపిస్తుంది? ఇప్పుడు మన ఈ 129 సీట్లు ఏవైతే ఉన్నాయో తెలంగాణ సౌత్ ఇండియాలో, ఇప్పుడు ఆ 129 సీట్లు మీరు 543లో మీ రేషియో ఎంత ఉందో రేపు అంతే ఉంటది. రేపు మారట్లేదు కదా. నేనేమంటా నంబర్ ఎక్కువ కావచ్చు, పర్సెంటేజ్ అంతే ఉంటది కదా. ఇప్పుడు సంగప్ప గారు నేను ఏమంటున్నా, ఇన్బ్యాలెన్సెస్ పెరుగుతా ఉన్నాయి. దీన్ని సరిచేయడానికి అవసరమైనటువంటి రాజ్యాంగంలో ఇప్పుడు ఇన్ని రాజ్యాంగ సవరణలు చేసుకున్నాం. అవసరమైతే ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం అంతరం అంత ఉండొద్దు. అసమానతలు అనేటువంటివి సరే, అది పెద్ద రాష్ట్రం, జనాభా ఎక్కువ ఉంది, దానికి ఎక్కువ ప్రాతినిధ్యం ఉంటుంది, అందులో ఎవరు వద్దన్నారు. కానీ ఈ అసమానతలు 50% పేరు మీద రోజు పెరిగిపోతున్నాయి అనేటువంటి ఒక ఆవేదన ఉన్నందుకు నేను చెప్తున్నా. గతంలో 63 అంతరాన్ని 94 పోతున్నది. అదే 94 పోయినా కూడా ఒక విషయం అండి. చెప్పండి, ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే 543 ఉన్నటువంటి సందర్భంలో 272 సీట్లు కావాలి. నంబర్ ఎత్తున్నా నేను. నెక్స్ట్ 850 అయినప్పుడు అప్పుడు 426 సీట్లు కావాలా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి. ఈ 92 అయినా ఎంత అయినా కూడా నంబర్ అక్కడ కూడా పెరిగిపోతుంది. మీరు గవర్నమెంట్ ఫామ్ చేసేందుకు ఎంత అవసరం ఆ నంబర్ ఎందుకు పరిగణన తీసుకుంటలేరు. 850 అయితే 426 సీట్లు కావాలి గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే. ఇప్పుడు జస్ట్ 272 సీట్సే. నంబర్ పెరిగినప్పుడు అక్కడ కూడా నంబర్, గవర్నమెంట్ ఫార్మేషన్ కూడా నంబర్ పెరుగుతుంది. గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఏ పార్టీకి ఎంత వస్తుంది కూడా వెంకటస్వామి గారు కంటిన్యూ. ఒకటి శివ సార్, వెంకటస్వామి ఇవ్వడానికంటే ముందు ఒక విషయం కావాలని ప్రజల మైండ్ లో ఒకటి విషయం నాటడం తప్ప, ఈ నంబర్ మారినంత మాత్రం అక్కడ అవసరమైన నంబర్ కూడా మారుతుంది కదా. ఇప్పుడు 272 నుంచి 426 కి పోతుంది. ఈ 94 అంతరం ఇప్పుడు ఉన్నటువంటి అంతరం ఎంత ఉంటుందో నెక్స్ట్ అదే పర్సెంటేజ్ ఉంటుంది. మీరు ఇంత ఏమంటే గణాంకాలని మీరు ఎక్కువ చేసి చూపించి ప్రజల విషయం నాటంత మాత్రం ఎట్లా సాధ్యమవుతుంది? అది కరెక్ట్ కాదు. ఇది మీరు మాట్లాడితే విషయం కదా, వేరే వాళ్ళు మాట్లాడితే విషయం నాటినట్ట. ఏం సంగప్ప గారు పదాలు ఉపయోగించినప్పుడు కూడా జాగ్రత్త ఉపయోగించండి. భారతీయ జనతా పార్టీ మాట్లాడితే మీరు ప్రజల్ని అపోహలకు గురి చేసి ఆందోళన అంటే నువ్వు మాట్లాడితేనే మాకు సిద్ధము, వేరే వాళ్ళు మాట్లాడితే మాకు సిద్ధం అని చెప్పానండి. నిజం కాదా? మీరు మాట్లాడే సిద్ధం మాట్లాడే అసిద్ధం అని చెప్తా. అది కాదు, పద్ధతి కాదు, పద్ధతి కాదు. రైట్, ఓకే. వెంకటస్వామి గారు పర్సంటేజ్ అయితే చేంజ్ అవ్వదు కదా. ఎలాగో మొత్తం ఓవరాల్ గా